ఏ స్కిల్ అయినా కానీ ఈ ఇంటర్నెట్లో ఫ్రీగా నేర్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో చెప్తాం. ఎలాన్ మస్క్ ఒక మాట అంటాడు అనమాట, ఏ స్కిల్ అయినా కానీ ఇంటర్నెట్లో ఫ్రీగా నేర్చుకోవచ్చు అని అంటాడు అనమాట. ఆ కోట్ నన్ను ఎంత మోటివేట్ చేసిందంటే నేను ఇంతవరకు ఒక పెయిడ్ కోర్స్ కూడా వదలలేదు. వీడియో ఎడిటింగ్ కూడా నేను ఫ్రీగానే నేర్చుకున్నాను, కమ్యూనికేషన్ స్కిల్ ఫ్రీగానే నేర్చుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీగా నేర్చుకున్నా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా నేర్చుకునేటప్పుడు చాలా టైం వేస్ట్ చేస్తాను అనమాట. నేను జావా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా, అది నేర్చుకోవడానికి నాకు దగ్గర 1 year పైన పట్టింది అనమాట. బట్ వీడియో ఎడిటింగ్ జస్ట్ 1 monthలో నేర్చుకున్నా. సో కొన్ని సోర్సెస్ ఉంటాయి, నాకు 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రీగా ఎలా నేర్చుకోవాలో. సో ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తాను. సో వితౌట్ ఇన్వెస్టింగ్ 1 second, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి 3-step ఫ్రేమ్వర్క్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఏ స్కిల్ నేర్చుకుందాం అనుకుంటే మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, ఏదర్ కోడింగ్ కానీ డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, లైక్ ఏదో ఒక స్కిల్ నేర్చుకుందాం అనుకుంటారు. సో ఆ స్కిల్ ఒక దగ్గర రాసుకోండి. ప్రతి స్కిల్కి ఏదో ఒక ఫేమస్ కోర్స్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుకో, థింక్ స్కూల్ కమ్యూనికేషన్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. సో కోడింగ్ అనుకోండి, నెక్స్ట్ వేవ్, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఒక పెయిడ్ కోర్స్కి వెళ్ళి ఆ పెయిడ్ కోర్స్లో ఒక లిస్ట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ని ఒక దగ్గర రాసుకుంటే నీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ ఉంది, నీకు ఏమేమి టాపిక్స్ నువ్వు ఆ కోర్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలా అని. సో ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక లిస్ట్ వచ్చిందా, ఫర్ సపోజ్ ఒక 15 టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ సబ్ టాపిక్స్ని రోజుకు ఒక సబ్ టాపిక్గా డివైడ్ చేసుకొని, ఫస్ట్ సబ్ టాపిక్ యూట్యూబ్కి వెళ్తావు, సర్చ్ చేస్తావు, దాని నుంచి వీడియో చూస్తావు, నేర్చుకుంటావు. నెక్స్ట్ సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్, ఫోర్త్ టాపిక్, ఫిఫ్త్ టాపిక్. నార్మల్గా నేర్చుకుంటే ఏమవుతుందంటే, నీకు ఒక డైరెక్షన్ ఉండదు, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఏం నేర్చుకుంటావు, ఒక డైరెక్షన్ ఉండదు. ప్లస్ సేమ్ కాన్సెప్ట్ మీద కొన్ని 100 వీడియోస్ చూస్తావు. ఇదే పెద్ద మిస్టేక్ చేస్తాం. సో సేమ్ వీడియో మనం రిపీటెడ్గా చూస్తుంటాం. సో ఒక లెక్చర్ ఉంటుంది, సో నీకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నోట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, మనం చాలా థింగ్స్ మర్చిపోతాం. మర్చిపోవడం కంటే ఒక దగ్గర రాసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక నోట్స్ మెయింటైన్ చేసి నువ్వు ఏమేమి నేర్చుకుంటావు అన్నీ ఒక దగ్గర రాసుకోవడం కానీ, లేకపోతే నోషన్లో నోట్ చేసుకోవడం కానీ. సో దర్ ఆర్ సో మెనీ వేస్ రైటింగ్ నోట్స్. ఫోర్త్ థింగ్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జిక్యూషన్. మనం చాలా కోర్సెస్ నేర్చుకుంటాం, చాలా వీడియోస్ చూస్తాం, బట్ అవి రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయం. దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్. ఓకేనా, ఈ 4-step ఫ్రేమ్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు పెయిడ్ కోర్స్ తీసుకోవాలా వద్దా అనేది. ఇఫ్ యూ హ్యావ్ మనీ, దెన్ గో ఫర్ ఇట్. దట్ విల్ బి ద బెస్ట్ డెసిషన్. ఎందుకంటే దీంట్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అయితే పక్కా అవుతుంది, కాదని అయితే చెప్పలేను ఫ్రీగా నేర్చుకునేటప్పుడు. సో ఇఫ్ యూ హ్యావ్ మనీ, గో ఫర్ పెయిడ్ కోర్స్. దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. అండ్ మీకు డబ్బులు లేకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈజీ స్ట్రక్చర్. సో ఒక పెయిడ్ కోర్స్కి వెళ్ళేసి అక్కడ కంటెంట్స్ ఉంటాయి, కంటెంట్స్ అన్ని దగ్గర రాసుకొని టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సేమ్ కంటెంట్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పెయిడ్ కోర్స్లో యూట్యూబ్లో సేమ్ కంటెంట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూట్యూబ్లోనే ఇంకా అడ్వాన్స్డ్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఇంకా పెయిడ్ కోర్సెస్లో వాళ్ళ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఉంటుంది, బట్ యూట్యూబ్లో అడ్వాన్స్డ్ కంటెంట్ ఉంటుంది. బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, ప్రో అడ్వాన్స్డ్, లైక్ ఎవ్రీథింగ్ ఆన్ ద యూట్యూబ్ ఈస్ ఫ్రీ. ఆ కోర్సెస్లో కూడా సేమ్ ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఫండమెంటల్స్ని చేంజ్ చేయలేం కదా. A+B హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్కడ పోయినా A+B హోల్ స్క్వేర్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా అంతే. బట్ ది వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది యూట్యూబ్లో పెయిడ్ కోర్సెస్లో సేవ్ అవుతుంది, బట్ కంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అని కొన్ని రీసెర్చ్ అండ్ వెబ్సైట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ యూట్యూబ్. యూట్యూబ్ మించిన గ్రేటెస్ట్ రీసోర్స్ అయితే నాకు తెలిసి అయితే లేదు. యూట్యూబ్ అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫర్ సపోజ్ కోడింగ్ అనుకోండి, W3 Schools, గీక్స్ ఫర్ గీక్స్ అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా ఫ్రీగా కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి, కోర్సెరా, యుడెమీ. సో దాంట్లో అన్నీ పెయిడ్ ఉంటాయి, బట్ కొన్ని ఫ్రీ కోర్సెస్ అయితే ఉంటాయి, అవన్నీ ట్రై చేయొచ్చు. ఇవన్నీ వద్దబ్బా, ఒక పెయిడ్ కోర్స్ చూసి దాంట్లో లిస్ట్ ఆఫ్ కంటెంట్ చూసి అవి రాసుకొని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే దట్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్. ఫ్రీగా నేర్చుకునేటప్పుడు చాలా టైం వేస్ట్ చేస్తాను అనమాట. వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఎలా అంటే, ఫస్ట్ థింగ్, ఒక డైరెక్షన్ అయితే సెట్ అయిపోయింది, నువ్వు మొత్తం రాసుకుంటావు. సో నువ్వు ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలనే క్వశ్చన్ మాత్రం నీకు అసలు ఉండదు. ఫర్ సపోజ్ ఈరోజు కూర్చున్నావు, ఏం చదవాలనే థాట్ ఉంటుంది చూడు, అది మొత్తం దీంతో కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. రోజుకో టాపిక్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. సో దీంతో నీకు హాఫ్ ఆఫ్ ద టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎగ్జిక్యూషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం జస్ట్ వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. చూసిన తర్వాత మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏమవుతుందంటే, మళ్ళీ మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుందో మళ్ళీ ఆ వీడియో మీరు పక్కా చూడాల్సి వస్తుంది. సో ఇట్లా ఎక్కువసార్లు చూడడం ఆపాలంటే ఒక దగ్గర రాసుకోవడం కానీ, ఎగ్జిక్యూట్ చేయడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ థర్డ్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మిస్టేక్ నేను ఇప్పుడు నుంచే చేస్తున్నా, ఇప్పుడు కూడా చేస్తున్నా, ఏంటంటే ఎప్పుడైతే ఏదైనా స్కిల్ నేర్చుకుంటామో, ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకోవడం ఆపేస్తాం. ప్రో అవ్వాలంటే యూ షుడ్ బి ఏ కాన్స్టెంట్ లెర్నర్. నేను కూడా నా వీడియో ఎడిటింగ్ జర్నీలో ఇదే చేశాను అనమాట. బట్ ఒకటి గుర్తుపెట్టుకుని, అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తే విల్ బి సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ స్కిల్. సో అదండి వీడియోకి. ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే, ఫ్రీగా నేర్చుకోవాలంటే, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ ఎనీ స్కిల్ ఆన్ ద ఇంటర్నెట్ ఫర్ ఫ్రీ. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం యూట్యూబ్ చూస్తుంటామో ఆబ్వియస్గా టైం వేస్ట్ ఎక్కువ చేస్తాం. బికాస్ మనకు అన్నెసెసరీ వీడియోస్ అన్నీ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, దీని ద్వారా టైం వేస్ట్ ఎక్కువ చేస్తాం అనమాట. సో దానికి బెస్ట్ ఎక్స్టెన్షన్ ఒకటి ఉంటుంది, అన్హుక్ అని. సో వాటన్నిటి గురించి ఒక డీటెయిల్ వీడియో చేసా, 5 apps హౌ యూ కెన్ మాస్టర్ దట్. సో ఆ వీడియో చూడండి, దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ టు బీ మోర్ ప్రొడక్టివ్. సో అదండి ఈ వీడియోకి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పను,
మీకు ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే మీరు చాలా టైం స్పెండ్ చేసినట్టు యూట్యూబ్లో కోర్స్ చేసేసి జస్ట్ గో అండ్ వర్క్ ఆన్ యువర్ ప్యాషన్. ఒకవేళ మీకు ఏ ప్యాషన్ అనేది తెలియకపోతే అండ్ జస్ట్ క్లోజ్ ద యాప్ అండ్ ఫైండ్ యువర్ ప్యాషన్. ఈ 2 థింగ్స్లో ఏదో ఒకటి చేస్తాను ఆలోచిస్తూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Until then, it's your Hemant Krishna signing off. Bye.